ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల ముందు చీరాలలో జనసేన పార్టీకి షాక్ తగిలింది. చీరాల నియోజకవర్గ జనసేన స్వయంకర్త ఆమంచి స్వాములు ఆ పదవికి రాజీనామా చేశారు. ఆ మేరకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కు లేఖ రాశారు. గిద్దలూరు అసెంబ్లీ టికెట్ ఆశించి ఆమంచి స్వాములుకి జనసేన అధిష్టానం చీరాల బాధ్యతలు అప్పగించింది. ఈ నిర్ణయంతో అసంతృప్తిగా ఉన్న స్వాములు చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. అయితే తాను జనసేన కార్యకర్తగా మాత్రం కొనసాగుతానని ఆమంచి స్వాములు అంటున్నారు. ఎస్ మరి దీనికి సంబంధించి మరింత సమాచారం కాశీరావు అందిస్తారు. కాశీరావు చెప్పండి, ఆమంచి స్వాములు రాజీనామా చేస్తున్నట్లు తెలుస్తుంది. దీని గురించి ఏమంటారు? లహరి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి చీరాల అసెంబ్లీ జనసేన ఇన్ఛార్జ్ పదవికి ఆమంచి స్వాములు రాజీనామా చేస్తున్నట్టు జనసేనాని పవన్ కళ్యాణ్ కు అలాగే నాదెళ్ల మనోహర్ కూడా లేఖ రాయడం జరిగింది. వ్యక్తిగత కారణాల వల్ల చీరాల ఇన్ఛార్జ్ పదవిని విడుతున్నట్లు కూడా ఆయన లేఖలో పేర్కొన్నాడు. కానీ జనసేన కార్యకర్తగా కొనసాగుతానని చెప్పి మాత్రం తెలిపాడు. ఆయన ఎక్కడ జనసేన పార్టీని వీడుతున్నట్లు చెప్పలేదు. అయితే ఇటీవల కాలంలో ఆయన వైసీపీ పార్టీ నుంచి జనసేన పార్టీలో చేరారు. ఈయన సోదరుడు ఆమంచి కృష్ణమోహన్ మాజీ ఎమ్మెల్యే, చీరాల మాజీ ఎమ్మెల్యేగా ఉంటా వచ్చాడు. అయితే వీరిద్దరి మధ్య కొంత భేదాభిప్రాయం వచ్చింది. భేదాభిప్రాయం వచ్చిన తర్వాత ఆయన వైసీపీ నుంచి వీడి జనసేన పార్టీలో ఇటీవలే చేరాడు. వివరాలు చేరిన తర్వాత ఆయనకి జనసేన పార్టీ చీరాల అసెంబ్లీ ఇన్ఛార్జి బాధ్యతలను అప్పచెప్పింది. అయితే మొదటి నుంచి కూడా స్వాములు గిద్దలూరు అసెంబ్లీ టికెట్ ను కూడా ఆశించిన పరిస్థితి ఉంది. అయితే ఇటీవల కాలంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పొత్తులో భాగంగా 24 టికెట్లు జనసేన తీసుకున్నటువంటి నేపథ్యంలో ఎక్కడా కూడా చీరాలకు సంబంధించి గానీ గిద్దలూరుకు సంబంధించి గానీ పొత్తులో జనసేనకి కేటాయించినట్లు కూడా లేదు. ముఖ్యంగా దర్శి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో దర్శికి జనసేన కేటాయిస్తున్నట్టుగా కూడా ప్రచారం జరుగుతూ వస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే అంటే ఇక చీరాలలో జనసేనకి టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు. అలాగే తాను కోరుకున్నటువంటి గిద్దలూరు అసెంబ్లీకి సంబంధించి కూడా టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఈ రెండు అసెంబ్లీ అభ్యర్థులుగా జనసేన పార్టీ ఉండే పరిస్థితి లేదు. కాబట్టి ఆయన ఈ నిర్ణయం తీసుకొని ఉంటాడని చెప్పి ఆమంచి స్వాములు అనుచరులు చెప్తా ఉన్నారు. అయితే ఆయన జనసేన పార్టీ నుంచి వైదొలుగుతున్నట్టు కూడా ఎక్కడా కూడా చెప్పలేదు. జనసేన పార్టీలో కార్యకర్తగా కూడా కంటిన్యూ చేస్తానని చెప్తున్నారు. ఇక ఆయన సోదరుడైనటువంటి ఆమంచి కృష్ణమోహన్ మొన్నటి వరకు పర్చూరు వైసీపీ ఇన్ఛార్జిగా కూడా ఉండటం, అసెంబ్లీ ఇన్ఛార్జిగా కూడా ఉండటం జరిగింది. ఆయన మరలా పర్చూరు అయితే తిరిగి వైసీపీ పార్టీ పర్చూరు వైసీపీ ఇన్ఛార్జి పదవిని ఎడం బాలాజీ అనే వ్యక్తిని చీరాల ఆమంచి కృష్ణమోహన్ అక్కడి నుంచి తప్పించారు. దీంతో ఆమంచి కృష్ణమోహన్ ఖచ్చితంగా చీరాల నుంచి తాను ఇండిపెండెంట్ గానైనా పోటీ చేస్తానని చెప్పడం జరిగింది. ఒకవేళ జనసేనలో ఆమంచి స్వాములు గాని ఉన్నట్లయితే తన తమ్ముడు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే వీరిద్దరి మధ్య ఇప్పటికే భేదాభిప్రాయాలు వచ్చున్నాయి. దాంతో భేదాభిప్రాయాలు ఎక్కువయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి తాను జనసేనలో సైలెంట్ గా అంటే ఇన్ఛార్జి పదవిని తీసుకోకుండా సైలెంట్ గా కార్యకర్తగా కొనసాగుతున్నాడు చెప్పడం జరిగింది. అయితే వీళ్ళిద్దరి మధ్య భేదాభిప్రాయం ఎక్కువ అవుతుందనే ఈయన స్వాములు ఇన్ఛార్జి పదవి నుంచి తప్పుకున్నట్లుగా ఆయన అభిమానులు అలాగే చీరాలకు సంబంధించినటువంటి స్థానికులు చెప్పుకొస్తున్నారు. మొత్తం మీద అయితే ఒక రకంగా జనసేన పార్టీకి కొంత అంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆమంచి స్వాములు కొంత జనంలో ఒక పేరు ప్రఖ్యాతుల వ్యక్తి ఆమంచి స్వాములు, గుర్తింపు ఉన్న వ్యక్తి జనసేన పార్టీకి చీరాల అసెంబ్లీ ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తప్పుకోవడం కొంతమేర జనసేన పార్టీకి నష్టంగానే మనం భావించాలి. చూడాలి ఆయన జనసేన పార్టీలోనే ఉంటారా లేక జనసేన పార్టీని వీడి తన సోదరుడైనటువంటి ఆమంచి కృష్ణమోహన్ వైపు వెళ్తారా, ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసే క్రమంలో ఆయనకి సపోర్ట్ గా ఉండేటువంటి బాధ్యతలు తీసుకుంటారా ఏందనేది వేచి చూడాలి. మొత్తం ఏదైతే చీరాలలో జనసేన పార్టీకి అలాగే టీడీపీ జనసేన పొత్తు ఉండటం నేపథ్యంలో ఆమంచి స్వాములు ఇన్ఛార్జిగా ఉన్నట్టయితే
అక్కడ ఒకవేళ తెలుగుదేశం పార్టీకి ఎవరికైనా టికెట్ ఇచ్చినా గానీ కొంత ప్లస్ అయినది అయితే ఉండే పరిస్థితి అయితే ఉండేది. ఇప్పుడు జనసేన పార్టీ ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తప్పుకోవడంతో మేర అయితే చీరాలలో జనసేనకి కొంత నష్టం జరిగే పరిస్థితి అయితే ఉంది లహరి. థ్యాంక్ యూ కాశీరావు.